చెప్పుకోవాలంటే ఎవరో ఒక్కరికి కప్ వస్తుంది, అందరైతే గెలుచుకోలేరు కదా. ఈ సీజన్ కి అయితే నేను కళ్యాణ్ అనుకుంటున్నాను. అవును. కళ్యాణ్ మరి కప్ వస్తే తీసుకుని తనుజ చేతిలో పెడతాడు కదా. అట్లేం పెట్టాడు, అది గేమ్ వరకే. గేమ్ వరకేనా? మరి ఇమాన్యుయల్ కూడా గేమ్ వరకే చూడాలి కదా మనం. అవును, బట్ స్టిల్ నేను కళ్యాణ్ అని అనుకుంటాను. నా సపోర్ట్ అయితే కళ్యాణ్ కి. ఈ షో స్టార్టింగ్ నుంచి లేడీసే గెలవాలంటున్నారు. అవును, కళ్యాణ్ చివరికి హ్యాండ్ ఇచ్చి ఆమె చేతిలోనే పెడతాడని చాలా మంది అంటున్నారు. తనుజ చేతిలో లేదు, అదైతే జరగదు. గేమ్ ఎవరైనా గేమ్ మొత్తంలో సపోర్ట్ చేయొచ్చు, కానీ లాస్ట్ మూమెంట్ కి వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చెయ్యరండి, చెయ్యరు. ఎవరికైనా స్వార్థం అనిపిస్తుంది, ఎవరైనా వాళ్ళే గెలవాలనుకుంటారు. అది నీ సొంత చెల్లెలు ఉండని తమ్ముడు ఉండని నువ్వే గెలవాలని అనుకుంటావు. అంటే నాగార్జున గారి సపోర్ట్ కూడా ఆమెకే ఉంది కాబట్టి అయినా తప్పుకుంటాడేమో చివరి దాకా మూమెంట్. లేదు లేదు లేదు, చెప్పలేం. తనుజ కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. అప్పుడు రైతు బిడ్డ, ఇప్పుడేమో మిలిటరీ బిడ్డ. అంతే అనుకోండి. మిలిటరీ కాకపోయినా కళ్యాణ్ చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు. ఫస్ట్ అమ్మాయిల కొంచెం పట్టుకుంది, అట్లేం లేదు, అట్లేం లేదు. రీతు వెనకాల డెమోన్ కూడా తిరిగింది, ఆయన టాప్ 5 లో ఉన్నాడు కదా. గేమ్ ఆడాడు కదా కళ్యాణ్. ఏం ఆడాడు కళ్యాణ్? ఫస్ట్ ఫైనల్ ఇష్ట అయింది కదా, అంతమంది ఇంటి వాళ్ళని దాటుకొని. ఫైనలిస్ట్ అవడం ముఖ్యం కాదు కదా, ఆ వీక్ కలిసి వచ్చింది. ఏమో కళ్యాణ్ కి సపోర్ట్ ఎక్కువ ఉందని నా ఫీలింగ్. బయట ప్రమోట్ ఎక్కువ చేస్తున్నారు, ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ తనుజ కళ్యాణ్ కూడా కొంచెం గట్టి కాంపిటీషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. హాయ్ సార్, మరి చెప్పండి. బిగ్ బాస్ చూస్తున్నారు, చూస్తాను సార్. ఎలా అనిపిస్తుంది? పర్లేదు సార్, మంచిగా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? మా ఫేవరెట్ కంటెస్ట్ వచ్చి తనుజ సార్. ఎందుకు? తనుజ మంచిగా ఆడుతారు, కాంపిటీషన్ గా గెలవాలి అనేది తనకి ఉంటుంది ఎప్పుడు మైండ్ లో, అందుకు. సో ఎవరు సపోర్ట్ లేకుండా తనుజ ఆడలేకపోతున్నారు చెప్పి జనాలు అనుకుంటున్నారు, మీరే? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు సార్. అలా ఏం లేదు. సో అంటే మీ పరంగా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ తనుజ సార్, రన్నర్ పవన్. రన్నర్ పవన్. ఇమాన్యుల్ ఎందుకు కాదు? ఇమాన్యుల్ కూడా బాగానే ఆడుతున్నాడు కదా. ఇమాన్యుల్ కూడా అవ్వచ్చు సార్. అంటే కామెడీ పరంగా ఇమాన్యులే బాగా ఆడుతున్నాడు అనుకున్నా, అది నా అభిప్రాయం. సంజన గారు టాప్ 5 ఎవరు కాబట్టి సో డిమాండ్ పవన్ కి ఇస్తా వెళ్ళిపోతారు అనుకుంటున్నా, సూట్ కేసు తీసుకొని. ఇమాన్యుయల్ గారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మోస్ట్లీ ఇతనే విన్నర్, పెద్దగా ఆడేవాళ్ళు ఎవరు లేరు అని అంటారు. ఫైనల్ కోసం అంత లేదు అతనికి, వీక్ మారిపోతా ఉంటుంది కదా. సో కళ్యాణ్ గెలవచ్చు అనుకుంటున్నాను. మ్యాక్స్ విన్నర్ కళ్యాణ్ అనుకుంటున్నాను, రన్నర్ తనుజ అనుకుంటున్నాను. అంటే కళ్యాణ్ తనుజ వెనకాల తిరుగుతున్నాడు కదా. రావా లేదా అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీలు కామన్ మ్యాన్ ఎందుకు వస్తాడు? తను ఆడాడు, గెలిచాడు, దాని వల్ల లేపుతున్నారు అంతే. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీ వచ్చిపోయిన తర్వాత ఈ సింపతి మొత్తం వచ్చి కప్పు ఇచ్చేంత వరకు వచ్చిందంట. అంటే పవన్ కళ్యాణ్ డాడీ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ లో, అట్లా డాడీ కూడా ఆడితే ఎప్పుడో ఉండేది అన్న సింపతి. వాళ్ళ డాడీ మంచి మాటలు చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, దాన్ని చేస్తున్నారు తప్ప వాళ్ళ డాడీ ఏదో చెప్పాడు తినేదో మాట్లాడుతున్నాడు తినేదో చేస్తున్నట్లు కాదు. వాళ్ళ డాడీ మంచిగా ఆడమ్మని చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, దాన్ని బట్టి సపోర్ట్ చేస్తున్నాడు అంతే. తనూజ కళ్ళల్లో కూడా ఇష్టం కనబడుతుంది పవన్ కళ్యాణ్ మీద. మరి ఇష్టం ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది, ఉంటుంది. వీళ్ళ బాగుంది, ఎవడ సపోర్ట్ లేకపోయినా వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు, అదే చాలు రా బాయ్. కేవలం వాళ్ళిద్దరు కోసమే చూస్తారా బిగ్ బాస్. బిగ్ బాస్ జర్నీ గురించి చెప్పమంటే పవన్ కళ్యాణ్ మోర్ దెన్ అ ఫ్రెండ్ అన్నాడు కదా తనూజ అని, మరి ఇది ఎలా చూడొచ్చు? హ్యాపీ కదన్నా, ఇప్పుడు ఇంత మంది ఉన్నా కూడా ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పి అదే హ్యాపీ కదా. ఇంకా అన్న ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఉన్నాడంటే ఇంకా తన పర్సనల్ గా తీసుకున్నాడు అంతే. కానీ ఇంక బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎట్లా ఉంటారో ఆ బాండింగ్ మనకి తెలియదు. చాలా మంది వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటది అని అంటున్నారు. పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీగా అన్న, కానీ మనం ఏంటంటే వాళ్ళ బయటకు వచ్చిన పర్సనల్ వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం ముందే మాట్లాడకూడదు, ఉంటే ఇంకా హ్యాపీ అంతే. అంటే పవన్ కళ్యాణ్ తనుజ వెనుక తిరిగితే కప్పిస్తారా? మరి రీతు పవన్ బాగా అట్లా ఉన్నారు, మరి వాళ్ళకి కప్పియొచ్చుగా.